మీ మూవీస్‌కి సంబంధించి హ్మ్. కూడా ట్రాక్ హ్మ్. అబ్జర్వ్ చేస్తే అంటే హ్మ్. ఫస్ట్ మూవీ నుంచి హ్మ్. ఎస్పెషల్లీ 'సామజవర్గంన' హ్మ్. హ్మ్. అంటే మీ టేస్ట్ ఏంటి అనేది హ్మ్. మాకు కూడా అర్థమవుతూ హ్మ్. ఉంది. హ్మ్. అంటే నిజంగా రైజింగ్ ప్రొడ్యూసర్ అనటంలో తప్పేం లేదని అనిపిచ్చింది. ఓయ్ బాబోయ్! అండ్ ప్రొడ్యూసర్ బిఫోర్ ఏంటి సార్ మీ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. ఏంటి అసలేంటి? నా బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదండి. నేను డిస్ట్రిబ్యూటర్‌గా చేశాను. ఓకే. దాదాపు ఒక 82 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్‌గా చేసి, సినిమా అంటే బాగా పిచ్చి. హ్మ్. చిన్నప్పటి నుంచే హ్మ్. మా ఇంట్లో 'బంగారు బుల్లోడు' సినిమా చూస్తున్నా. మా అమ్మొచ్చి టీవీ ఆపేసింది. ఎన్ని సార్లు చూస్తావు అని. అలా హ్మ్. టీవీ తీసుకెళ్ళి కింద పగలేసి కొట్టా. ఓహో! ఇప్పుడు మా అమ్మ చూస్తే నవ్వుకునిద్ది. అంత పిచ్చి నాకు ఓకే. సినిమాలంటే. హ్మ్. 'ప్రేమదేశం' అనే సినిమా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ 10థ్ క్లాస్. హ్మ్. వరుసగా ఒక 20 సార్లు చూసుంటాను. రామకృష్ణ ఓహ్! థియేటర్ అని మా ఊరు చిలకలూరిపేట. అంత ఇష్టం సినిమా అంటే. అలా అలా తెలియకుండా ఎంసీఏ అయిపోయినాక జాబ్ ట్రయల్స్ అని హైదరాబాదొచ్చి, హ్మ్. ఒక సర్కిల్‌లో ఫ్రెండ్స్ పరిచయం అయ్యి, ఒక ప్రొడ్యూసరు చక్రి గారని, అలా డిస్ట్రిబ్యూషన్‌లోకొచ్చి, ఆ తర్వాత అదే బ్యానర్‌లో కో ప్రొడ్యూసర్‌గా చేస్తూ, తర్వాత అనిల్ శంకర్ గారితో పరిచయం అయ్యి, హ్మ్. అలా అలా ఫైనల్‌గా నాకు తెలియకుండా నేనే ప్రొడ్యూసర్ అయిపోయాను. ఓహ్! సూపర్. అంటే మూవీస్‌ని ఇంత ఆరాధించడము హ్మ్. యాస్ ఎ చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీలో ఉన్నారండి ఎవరైనా? ఎవ్వరు మూవీ లేరండి. బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. ఎవ్వరు లేదు. లేరు. లేదు. లేదు. సో, ఏంట్రా బాబు వీడు ఇలా చూస్తున్నాడు అని చెప్పి ఇంట్లో అమ్మ ఆ! వాళ్ళు అనుకున్న ఆ! కంగారు సందర్భాలున్నాయా? పడతారుగా సినిమా డిస్ట్రిబ్యూషన్ అనగానే అదే. అదే. ఆ! అందరూ కంగారు పడ్డారు. బట్ ఇప్పుడు అందరూ మా ఫాదరు, మదరు, వైఫు అందరూ హ్యాపీ. ఆ! నేను అనుకున్న గోల్ అచీవ్ అయినందుకు. అండ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్‌కి హ్మ్. చేంజ్ అవ్వటం అనేది అది అవును. చాలా ఛాలెంజ్‌తో కూడుకున్నటువంటి అవును. పరిస్థితి. అవును. ఇప్పుడున్నటువంటి అవును. టాలీవుడ్ ఇండస్ట్రీని బేస్ అవును. చేసుకొని. సో, అవును. అలాంటప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? ఎలాంటి హర్డిల్స్ హ్మ్. ఉండేవి మీకప్పుడు? స్ట్రగులు, హర్డిల్స్ అంటూ నాకు ఈజీ అయిపోయిందండి. హ్మ్. ఎందుకంటే నేను చేసిన హీరోలంతా నాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్. నాకు సందీప్ కిషన్ గారు 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' రిలీజ్‌కి ముందు పరిచయం. ఓహ్! ఓకే. అప్పటి నుంచి. నరేష్ గారు 'ఏకేలో' ఒక సినిమా జరుగుతున్నప్పటి నుంచి హ్మ్. పరిచయం. హ్మ్. నిఖిల్ గారు వాళ్ళందరితో నేను డిస్ట్రిబ్యూషన్ చేశా కాబట్టి, ఎనీ హీరోని అప్రోచ్ అవ్వాలంటే మీకు కొంచెం నాకు ఈజీ ఈజీ. ఆ! అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఓహో! రాజేష్ ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ఓకే. పలానా సినిమా చేస్తున్నాడు. ఎళ్ళాను కథ ఉందంటే వినటం. హ్మ్. అలా ఈజీ అయింది. హర్డిల్స్ అంటూ నేనేమి ఫేస్ చేయలేదండి. అంటే హ్మ్. ఇక్కడే ఉన్నా కాబట్టి నాకు అదే. ఇన్నే ఉంటది. ఇక్కడ ఏం టేక్ ఆఫ్ జరుగుతుంది? లాగా అయిపోయింది. ప్రాసెస్ ఏంటి? ప్రొడక్షన్ ఏంటి? అన్నీ నేను నేర్చుకున్నా కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. నేను హ్మ్. కొత్తగా ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడు నేనేం ఫీల్ అవ్వల. హ్మ్. హ్యాపీగా చేసుకుంటూ వచ్చాను. అంటే మనీ మేనేజ్‌మెంట్ హ్మ్. 24 హ్మ్. క్రాఫ్ట్స్‌ని హ్యాండిల్ హ్మ్. చేయడం అనేది హ్మ్. టాస్క్ ఉంటుంది గదా! హ్మ్. ఉంటది. సో, అది ఎలా హ్మ్. చేశారు? హ్మ్. అంటే ఫస్ట్ సినిమాకి ఎలా ఉంది? ఇప్పుడు ఈ 'కేమ్ హ్మ్. ర్యాంప్' మూవీకి హ్మ్. హ్మ్. సంబంధించి. హ్మ్. నా ఫస్ట్ సినిమా నుంచి నాకు ఒకే సంవత్సరం 3 సినిమాలు స్టార్ట్ అయినాయండి. ఓహో! ఫస్ట్ ఓపెన్ అయిన సినిమానేమో 'ఊరి పేరు భైరవకొన'. హ్మ్. తర్వాత 'ఇట్లు మారేడుమిల్లి ఆ! ప్రజానీకం'. తర్వాత 'సామాజిక' హ్మ్. 3 షూటింగ్ జరుగుతున్నాయి. ఓకే. నేను 3 మేనేజ్ చేసుకుంటూ అటు ఆ షూటింగ్ కొన్ని రోజులు, ఈ షూటింగ్ కొన్ని రోజులు హ్మ్. అలా వెళ్తూ 3 మేనేజ్ చేసుకుంటాను వచ్చా. నేను డైలీ లొకేషన్‌కెళ్తాను. అన్నీ హ్మ్. చూసుకుంటాను ఆఫీస్‌లో. రేపు ఎంతమంది క్రూ వస్తున్నారు? ఓకే. ఎన్ని కార్లు ఎళ్తున్నాయి? హ్మ్. ఏంటి? అన్నీ ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటాను. ఓకే. అసలు హ్మ్. ఏ క్రాఫ్ట్‌లో కాస్ట్ తగ్గిస్తే సినిమా పైన కాస్టింగ్ తగ్గుతదంటారు ఇప్పుడు? మీరేమైనా అబ్జర్వ్ చేసారా అలాంటివి? అలాంటి క్రాఫ్ట్‌లో ఏం చేద్దాం? ఎలాంటి దాని మీదకి నేను పెద్ద ఎళ్ళనండి. హ్మ్. నేను మేజర్‌గా మనం ఏం కథ తీస్తున్నాం? ఈ కథకి ఏం కావాలి? ఏ ఆర్టిస్ట్‌లు పెట్టాలి? ఎలాంటి లొకేషన్‌లు తీయాలి? ఇప్పుడు మీరు చూస్తే కేరళలో 'కలలే కలలే' అనే సాంగ్ ఒక అవును. వాటరు, రోజెస్, తామర అవును. పువ్వులు అవును. ఉంటది. అవును. నాకు తెలిసి కేరళలో బొచ్చెడు సినిమాలు చేసుంటారు. మన తెలుగులో కూడా. నాకు అవును. తెలిసి ఏ సినిమా అక్కడ తీయలేదనుకుంటున్నాను నేను హ్మ్. ఇప్పటివరకు. ఓకే. ఓకే. కాలేజీ మేము చేసిన కాలేజీ ఫ్రెష్ లొకేషన్. ఓహ్! అలా మేనేజర్లు వీళ్ళు పట్టుకురావటం అందరూ చూసుకుంటాం కదండీ. ఎక్కడ హ్మ్. షూట్ చేస్తున్నాం? ఏంటి? అలా అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అవుతా. ఓకే. హ్మ్. సినిమాకి ఏం కావాలి? ఏం కావాలి? అందంగా కనపడితేను. హ్మ్. అంతవరకు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాను. అండ్ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా అండి ఒక కథని మీరు హ్మ్. పిక్ చేసే హ్మ్. విధానం హ్మ్. ఎస్పెషల్లీ ఓకే. అంటే 'అల్లరి నరేష్' గారి మూవీస్ వరుసగా హ్మ్. 3 మూవీస్ కానీ లేదా మన హ్మ్. హ్మ్. సందీప్ కిషన్ గారితో మీరు చేసిన హ్మ్. మూవీస్ లేదంటే శ్రీ విష్ణు గారిని హ్మ్. ఆయన్ని హ్మ్. పోర్ట్రేట్ చేసిన విధానం. హ్మ్. అంటే ఒక స్టోరీ మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేస్తుంది? మీకు హ్మ్. ఇంట్రెస్టింగ్ అనిపించేటువంటి హ్మ్. ఎలిమెంట్స్ ఏంటి? ఇప్పుడు మనం ఒక కథ విన్నప్పుడు అది ఫన్ అంటే ఫన్ మీటర్‌లో ఎళ్తుందా లేదా? హ్మ్. ఇప్పుడు 'బషర్మల్' ఉందండి. ఒక హ్మ్. ఎమోషను కొత్త కథ అవును. అనుకున్నాం. అది అందులో ఉండి ఇందులో 2 కామెడీ ట్రాకులు తెచ్చి పెడతానంటే నేను వద్దంట. హ్మ్. ఒక మూడు ఈ హ్మ్. సినిమా ఇది. దీని యూఎస్‌పీ ఇది. ఆ యూఎస్‌పీ మీదే ఎళ్ళాలి. అదొకటి పెట్టుకుంటాను. తర్వాత 'నరేష్' గారితో నేనెలా చూసానంటే 'నాంది' సక్సెస్ తర్వాత హ్మ్. 'నరేష్' గారితో కొత్తగా చేద్దాం. హ్మ్. కామెడీ వద్దు. ఇలాగే చేసుకుంటూ ఎళ్ళాలనే దాంట్లోనే నేను 2 సినిమాలు తీశా. హ్మ్. ఇప్పుడు 'శ్రీ విష్ణు' గారు ఇప్పుడు ఆ టైంలో 'అల్లూరి', 'ఎనక బలాతందాన'
ఇంకో రాజరాజ చోర, ఇంకోటి సినిమా ఏదో ఉందండి, అర్జున ఫాల్గున్ అనుకుంటా. ఆ టైంలో అన్నీ ఆ కథ వేరు, ఈ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ వేరు. అలా డిఫరెంట్‌గా వెళ్దామని ప్లాన్. హ్మ్. సో ఎలా అనిపిస్తదండి? అంటే అల్లరి నరేష్ గారితో హ్మ్. చేశారు, సందీప్ గారితో చేశారు. ఆ హ్మ్. టైంలో మీరు హ్మ్. స్టార్టింగ్‌లో హ్మ్. ఉన్నప్పుడే. అవును. సో అంటే ఒక పెద్ద హ్మ్. హీరోని హ్మ్. హ్యాండిల్ చేయడము. హ్మ్. అది ఎలా హ్మ్. అనిపిస్తది? వాళ్ళందరూ హీరో కంటే నాతో ఫ్రెండ్‌లాగా ఉంటారు. సందీప్ అయితే బ్రదర్‌లాగా. ఓకే. ఆహ్, నరేష్ గారితో మళ్ళా సినిమా చేస్తున్నా. సందీప్ గారితో 2 చేశారు. నరేష్ గారితో మూడోది స్టార్ట్ చేశాను. హ్మ్. మళ్ళా నెక్స్ట్ ఇయర్ నరేష్ గారితో నాలుగోది కూడా చేస్తాను. ఓహ్! సూపర్. అలా అందరితో మంచి ర్యాపో ఉందండి. హ్మ్. హ్మ్.